అటు ఇటుగా మొన్నటిదాకా వచ్చిన రూమరు ఇప్పుడు నిజమైపోయినట్లుగా అనిపిస్తోంది. ఇంతకీ ఆ రూమర్ దేనికి సంబంధించిందా అనుకుంటున్నారు కదా, నేను చెప్తా. అమ్మ బాబోయ్, లాస్ట్ వీక్ అయితే ఆ సినిమా గురించి ఎన్ని రూమర్లో. ఇంతకీ ఆ రూమర్ ఏ ఫిల్మ్ గురించి అంటే, కల్కి 9 భాగాలుగా వస్తోంది అన్న రూమరు అటు ఇటుగా ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిజం చేసేశాడు. ఈ సినిమాని 9 పార్ట్స్ లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. మే 9న రిలీజ్ కాబోతున్న కల్కి మూవీకి కౌంట్ డౌన్ మొదలైంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతాయి. ఈలోపు కల్కి స్టోరీ గురించి ఒక్క ముక్కలో చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి కథ మహాభారత కాలం నుంచి మొదలై 2898తో ముగుస్తుందట. అంటే దాదాపు 6000 సంవత్సరాల కథను నాగి చెప్పబోతున్నాడు. ఇంత పెద్ద కథను 1 లేదా 2 భాగాలుగా చెప్పడం అసాధ్యం. అందుకే కల్కి 9 భాగాలుగా రానుందని ప్రచారం మొదలైంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన విధంగా చూసుకుంటే కల్కి కథకు చాలా సీక్వెల్స్ రానున్నట్లే లెక్క. గతంలో హాలీవుడ్ లో వచ్చిన బ్లేడ్ రన్నర్ స్టోరీ లైన్ కు దగ్గరగా ఉన్న కంపారిజన్ లేకుండా కల్కిని తెరకెక్కించడమే సవాలంటున్నాడు నాగి. ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఉన్నాడు. మరికొద్ది రోజులు అక్కడే రెస్ట్ తీసుకోనున్నాడు. తిరిగొచ్చిన తరువాత మాత్రం కల్కి మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. చిత్ర యూనిట్ రెబెల్ అండ్ హీరోయిన్ దిశా పటానీపై మాస్ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోందట. ఈ సాంగ్ గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి రేంజ్ లో ఉంటుందట.